మీరు చూస్తున్న ఈ గ్రామం పేరు కొత్త వలస. ఈ గ్రామము పార్వతీపురం మన్యం జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం మండలానికి చెందిన గ్రామము. ఈ గ్రామంలో సుమారు 225 కుటుంబాలు ఉన్నాయి. ఈ గ్రామంలో 1998వ సంవత్సరంలో పరిచర్య ప్రారంభించబడింది. ఒక కుటుంబంతో ప్రారంభించబడిన పరిచర్య నేటికి సుమారు 120 మంది విశ్వాసులతో దేవుని మందిరంలో ఆరాధన జరిపించబడుచున్నది. ఈ గ్రామానికి చెందిన ప్రజలంతా జాతాపు తెగకు చెందినవారు. జాతాపు మరియు తెలుగు భాషలు మాట్లాడతారు. వాస్తవానికి జాతాపు ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజలు విగ్రహారాధనకు, గ్రామ పెద్దలకు మరియు గ్రామాల్లో విగ్రహ సంబంధమైన కార్యక్రమాలు జరిగినప్పుడు యాజకత్వం వహించే తాంత్రిక విద్యను ఎరిగిన వ్యక్తులకు ప్రాధాన్యతనిస్తారు మరియు వారిని ప్రగాఢంగా నమ్ముతారు, వారికి భయపడతారు. వాస్తవానికి అలాంటి గ్రామాల్లో పుట్టి పెరిగి ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించడం అనేది నిజంగా గొప్ప సంగతి. అలాంటి గ్రామంలో నుండి ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన వ్యక్తి సహోదరుడు కె. సురేష్. ఈయన విగ్రహారాధన చేసే కుటుంబంలో పుట్టి సేవకులు ఈ గ్రామాన్ని దర్శించి సువార్త చెప్పడం ద్వారా 2012వ సంవత్సరంలో ప్రభువైన యేసును సొంత రక్షకునిగా అంగీకరించి అదే సంవత్సరం బాప్తిస్మం పొందుకొని ఆరాధనకు క్రమంగా హాజరవుతుండేవాడు. వృత్తిపరంగా చూసినప్పుడు నెలకు 12,000 జీతానికి జట్టు ట్రస్ట్ అనే ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తూ ఉండేవాడు. అనగా అది ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన ఉద్యోగం. ఏ వ్యవసాయానికి ఎలాంటి ఎరువులు వేయాలి అనేది ప్రజలకు అవగాహన కల్పించే పని. ఆ ఉద్యోగంలో కొనసాగుతూ తన సహోద్యోగులతో దుష్ట సాంగత్యము చేసి మారు మనసు రక్షణ అనుభవం లేకుండా కొనసాగుతూ కూడా తనకు సమయం దొరికినప్పుడల్లా మందిరానికి హాజరవుతుండేవాడు. కానీ దుష్ట సాంగత్యం వలన సరైన రక్షణ మారు మనసు అనుభవం లేక అసంతృప్తితో అర్ధరహిత జీవితాన్ని గడుపుతూ అసమాధానంతో జీవితాన్ని గడుపుతుండేవాడిని. ఈ క్రమంలో నాతో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులతో కూడా చెడ్డ స్నేహం వలన చెడు అలవాట్లకు, మద్యపానానికి బానిసనై భార్యను విపరీతంగా వేధిస్తూ ఉండేవాడిని. విపరీతంగా మద్యపానం సేవించి ఇంటికి ప్రతిరోజు వస్తుండేవాడిని. నాకు కోపం వచ్చిన ప్రతిసారి ఇంట్లో ఉన్న వస్తువులను బయటకు విసిరేయడం, ఆయుధాలతో వ్యక్తులపై దాడి చేయడము, ఇంట్లో ఉన్న సామాగ్రి కర్రలతో మరియు నాకు నేనే గాయపరచుకోవడము చేసుకునేవాడిని. ఆత్మహత్య చేసుకోవాలని 4 సార్లు ప్రయత్నించాను. ఒకసారి మునగ చెట్టుకు ఉరివేసుకుని ప్రయత్నం చేసేటప్పుడు కొమ్మ విరిగిపోవడంతో మరలా గ్రామస్తులు అంతా వచ్చి తీసుకుని వెళ్ళడం జరిగింది. నా ఇంటిలో ఏ విధమైన గొడవ జరిగినా మా గ్రామస్తులంతా ఆపడానికి భయపడినంత కఠినంగా, క్రూరంగా ప్రవర్తిస్తూ ఉండేవాడిని. ఈ కారణంగా కుటుంబంలో నెమ్మది ఉండేది కాదు, భార్యకు సంతృప్తి ఉండేది కాదు. ఇటువైపు మందిరానికి వస్తూనే మద్యపానము సేవిస్తూ వచ్చేవాడిని. బానిసనై చెడు అలవాట్లకు కొనసాగేవాడిని. ఒక మాటలో చెప్పాలి అంటే నాకంటే మూర్ఖుడు మా గ్రామంలో ఏ ఒక్కరూ లేరు అన్నంతగా ప్రవర్తించేవాడిని. మారు మనసు అనుభవం లేకపోయినప్పటికీ నాకు సమయం దొరికినప్పుడు, రావాలనిపించినప్పుడు మందిరానికి హాజరవుతూ ఉండేవాడిని.
ఇది అలా ఉండగా ఒక దినము మందిరంలో కూర్చొని దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు దేవుడు తన సేవకుడు మాట్లాడిన మాట ద్వారా అద్భుతంగా సహోదరుడు కె సురేష్ను తన వాక్యం చేత సంధించాడు. ఏ మాట ద్వారా సహోదరుడు కె సురేష్ సంధించబడ్డాడో మరియు స్పందించబడ్డాడో తన నోటితో విందాం. 2022 సంవత్సరంలో మా గ్రామంలో సేవకుడిగా పనిచేస్తున్న సేవకుడు ఎన్ గోపాలన్న గారు ద్వారా దేవుడు నాతో మాట్లాడిన మాట, నన్ను స్పందింపచేసి నా జీవితాన్ని మార్చిన మాట ఏమిటి అంటే, దేవుడి నుంచి నిన్ను ఏది దూరం చేస్తుందో మొదట దాన్ని విడిచిపెడితే నీ పరిస్థితులు సరిచేయబడతాయి అనే మాట నేను విన్నప్పుడు ఒకసారి పరిశీలించి ఆలోచిస్తే ఈ మద్యపానమే దేవుడి నుంచి నన్ను దూరం చేస్తుందనే, నా కుటుంబంలో అసమాధానాన్ని కారణమే అన్న సంగతి నేను గ్రహించాను. మద్యపానము విడిచిపెట్టగలిగితే పరిస్థితులన్నీ చక్కదిద్దబడతాయి అనే సత్యాన్ని నేను గ్రహించాను. మరియు ఆ దినమే నేను దేవుని సన్నిధిలో దేవుని నుంచి నన్ను దూరం చేసే మద్యపానం విడిచిపెట్టాలని తీర్మానం చేసుకున్నాను. దేవుని మహాకృపను బట్టి మద్యపానాన్ని విడిచిపెట్టగలిగాను. అప్పటి నుండి నా కుటుంబంలో సమాధానకరమైన వాతావరణము నెలకొంది. సంతృప్తిగా జీవించగలుగుతున్నాము. నా మార్పుని చూసిన నా భార్య కళ్ళలో ఆనందాన్ని నేను ఇప్పటికీ మర్చిపోలేను. మరి నా గురించి చెడ్డ అభిప్రాయము కలిగిన మరియు నాకు భయపడిన గ్రామస్తులంతా ఆశ్చర్యపోయే విధంగా నన్ను మార్చిన దేవాదేవునికి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తాను. దేవుణ్ణి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. దేవుని గూర్చి అవగాహన కలిగి అనేకులకు సువార్త చెప్పగలిగే సామర్థ్యము కలిగి ఉన్నప్పటికీ రక్షణ మరియు మారుమనసు అనుభవం లేకపోవడాన్ని బట్టి చెడు వ్యసనాలకు బానిసై కొనసాగుతున్న సహోదరుడు సురేష్ని కొంతకాలం తర్వాత అదే గ్రామంలో ఉంటూ విశ్వవాణి పరిచర్యలో సేవకుడిగా కొనసాగుతున్న సహోదరుడు ఎన్ కైలాసం గారు మరియు అదే గ్రామంలో సేవకుడిగా పనిచేస్తున్న సహోదరుడు ఎన్ గోపాల్ గారు ఆయనకు దేవుని సేవ కొరకు రమ్మని పిలిచినప్పుడు, సేవకు పురుకొల్పినప్పుడు నన్ను నా భయంకరమైన జీవితాన్ని మార్చిన దేవాదేవునికి కొరకే నేను ఒక విశ్వాసిగా కాక ఒక సేవకుడిగా ఉండి తన కొరకు అనేక ఆత్మలను సంపాదించడమే దేవుని రుణం తీర్చుకోవడం అని భావించి దేవుని సేవ చేయాలి అని, దేవుని కొరకు జీవించాలని కుటుంబ సమేతంగా దృఢంగా నిర్ణయించుకొని సేవ కొరకు పిలుస్తున్న ఇద్దరి సేవకుల మాటలు అంగీకరించి సేవ చేయడానికి తీర్మానించుకున్నాను. ఇందుకు నాకు సహకరించి ప్రోత్సహించిన నా భార్యకు కూడా కృతజ్ఞత తెలుపుతున్నాను. ఆ పిలుపునకు సహోదరుడు కె సురేష్ స్పందించడం, అంగీకరించడం మరియు తన భార్య కూడా అందుకు సహకరించడం నిజంగా సంతోషకరమైన విషయం. పాత జీవితాన్ని విడిచిపెట్టి ఆత్మీయంగా మరియు ఆసక్తితో పరిచర్యలో కొనసాగుతున్న నా కొరకు, నా కుటుంబం కొరకు మరియు నా పరిచర్య కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను.